ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా సాగు రంగానికి పెద్ద విపత్తు ఏర్పడింది. కారణం ఆక్వా ఫీడును అందించే కంపెనీలు, అట్లాగనే రొయ్యలు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రభుత్వము ఆక్వా కంపెనీలపై కొంత నియంత్రణ పెట్టి ఇష్టానుసారం ధరలు పెంచకుండా చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక్కో కేజీకి 8 నుంచి 10 రూపాయల ధరను ఒకేసారి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందంటే ఎందుకు ఇలా చేసింది అనేది ఇప్పుడు చాలామందిలో చర్చకు దారితీసింది. నిజానికి ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎవరెంతకు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకోవచ్చా? మంత్రి అదేం లేదు మేము ఇప్పుడు ఆపేస్తున్నామని చెప్తే నమ్మాలా? ప్రతిసారి ఈ ధరలు పెంచటము, రైతులు రోడ్ల మీదకి రావటము, ఇప్పటికే ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్నంతా ఇవాళంతా ధర్నాలు చేస్తున్నారు రైతులు. వీళ్ళు రోడ్ల మీదకి రావటము, ఆందోళన చేయటం వల్ల పెంచిన దాంట్లో సగం తగ్గించేసేసి అయిపోయింది, తగ్గించామని చేతులు దులుపుకోవడము, ఇది సర్వసాధారణమైపోయిందని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళే రొయ్యలకు ధరను నిర్ణయిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశము. ఈ విషయంలో అప్సెడా అనుమతి లేకుండా ఎవరైనా ధరలు పెంచుతారా? ఫీడ్ ఉత్పత్తి ధరను పెంచుతారా? ఇది అచ్చెన్నాయుడు లేకపోతే ముఖ్యమంత్రి చెప్తే మేము నమ్మాలా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రశ్నించాడు. ఇంతకంటే ఇంక వేరేదేం కావాలి? కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4 లక్షల మంది రొయ్యల రైతులు దివాలా తీసే పరిస్థితులు వచ్చినాయి. అసలు వీళ్ళంతా ఏకమై క్రాప్ హాలిడే ప్రకటిద్దాము, ఏమైతే అది అవుతుందని చెప్పేసేసే దశకు వచ్చారంటే ప్రభుత్వ నిర్ణయాలలో లోపాలున్నాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ.